దేశంలోని అత్యధిక ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందు వరుసలో ఉన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్తరప్రదేశ్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు యోగి ఆదిత్యనాథ్. పాలనలో పారదర్శకతతో పాటు సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించడం ద్వారా ఆ రాష్ట్రంలో నేరాల శాతం బాగా తగ్గింది. ఇక యోగి అభివృద్ధి నమూనాకు ఉత్తరప్రదేశ్ ప్రజలు పట్టం కట్టడంతో యోగి ఆదిత్యనాథ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అయోధ్యలో శ్రీరామ్లల్లా ప్రాణప్రతిష్ఠను విజయవంతం చేయడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు. సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి యోగి ఆదిత్యనాథ్ మీదే ఉంది. అత్యధిక స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఎన్ని పార్లమెంటు స్థానాలు గెలుస్తోంది అనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. భావి భారత ప్రధానిగా మోదీ తర్వాత అంతటి చరిస్మా ఉన్న నాయకుడిగా యోగికి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఆయన మీదే ఉంది. ఇంటర్నెట్ మీడియాలో ఫాలోవర్ల పరంగా దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నిలవడమే ఇందుకు మంచి ఉదాహరణ. భారత్ లో ఏ ముఖ్యమంత్రికి లేని ఫాలోవర్లు సొంతం చేసుకున్నారు యోగి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ ఖాతాలో 2.73 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే యోగి ఆదిత్యనాథ్ కు 2.74 కోట్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుని ముందు వరుసలో నిలిచారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తర్వాత యోగి మూడో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడిగా నిలిచాడు. ప్రధాని మోదీకి 9.51 కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటే అమిత్ షాకు 3.44 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక యోగి వ్యక్తిగత కార్యాలయ ఖాతా కూడా 10 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం యోగికి బాగా కలిసొచ్చిందని, ఇక గుజరాత్ లోని మధురలో వివాదంలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి అంశం బీజేపీ ప్రాధాన్యత జాబితాలో తర్వాతి స్థానంలో ఉందని యోగి తాజాగా కామెంట్స్ చేయడం సాంప్రదాయ హిందువులను యోగి తన వైపుకు తిప్పుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రస్థానం ఒకసారి పరిశీలిస్తే యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిస్త్. 1972 జూన్ 5న ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని పౌరి గర్వాల్ జిల్లా పాంచూర్లో రాజ్పుట్ కుటుంబంలో జన్మించారు యోగి ఆదిత్యనాథ్. చిన్ననాటి నుంచే హిందుత్వ సిద్ధాంతాల వైపు ఆకర్షితులవడం, ఆర్ఎస్ఎస్ భావజాలం మెండుగా ఉండటంతో బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. మ్యాథమెటిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన రాజకీయాల్లో ఆసక్తి ఉండటంతో చిన్న వయసులోనే అంటే 26 ఏళ్లకే యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. గోరఖ్పూర్ నుంచే వరుసగా 5 సార్లు గెలుపొందారు యోగి. అంతేకాదు గోరఖ్నాథ్ మఠాధిపతి ఆదిత్యనాథ్ అస్తమయంతో ఆయన వారసుడిగా మఠం బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ యోగిగా మారారు. పార్లమెంటు సభ్యునిగా కన్నా, ప్రజాప్రతినిధిగా కన్నా హిందూ అతివాదిగానే ఆయన ఎక్కువగా పాపులర్ అయ్యాడు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను బీజేపీ హైకమాండ్ ఎంపిక చేయడం భారతీయ జనతా పార్టీ ముందు చూపుతో వ్యవహరించిందని చెబుతారు పలువురు రాజకీయ విశ్లేషకులు. 2017 ఉత్తరప్రదేశ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ స్థానాలు రావడంతో యోగి ఆదిత్యనాథ్ ను వ్యూహాత్మకంగా యూపీ ముఖ్యమంత్రిగా నియమించింది భారతీయ జనతా పార్టీ. ఎందరో ముఖ్యమంత్రి స్థానానికి పోటీపడిన యోగి ఆదిత్యనాథ్ వైపే నిలబడింది హైకమాండ్. పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను పట్టాలెక్కించి ఉత్తరప్రదేశ్ ప్రజల మనసును గెలుచుకున్న యోగి ఆదిత్యనాథ్ వరుసగా 2022 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇలా మఠాధిపతి నుంచి ముఖ్యమంత్రిగా సాగింది ఆయన ప్రస్థానం. మరి భవిష్యత్తులో మోదీ తర్వాత యోగి భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహిస్తారా లేదో చూడాలి.